వరి నాటిన మొదటి 30 రోజుల్లో చేయాల్సిన పనుల్లో కలుపు నివారణ అనేది అత్యంత కీలకమైనది. కలుపు నివారించకపోతే ఆ ప్రభావం పిలకల మీద పడుతుంది. అదేవిధంగా మనం పంట ఆరోగ్యం కోసం అందించే ఎరువుల్ని కూడా ఈ కలుపు మొక్కలే తినేసి అవి బలంగా పెరుగుతూ 20-40% వరకు కూడా పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక పొలంలో కలుపు కనిపిస్తే 2-5 ఆకుల దశలో ఉన్నప్పుడే కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ 2025 యాసంగి సీజన్లో ఇటు వెడల్పాకు, గడ్డి జాతి, మరోపక్క తుంగజాతి కలుపును కూడా గమనించడం జరిగింది. ఇంకా ఈ వీడియోలో ఇలా 3 రకాల కలుపులను నివారించే మంచి మందుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ కలుపు మందుల విషయానికి వస్తాయండి, బాయర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందు బాగా పనిచేస్తున్నట్లుగా క్షేత్రస్థాయి పరిశీలన అయితే మనకైతే తేలింది. కనుక ఈ కౌన్సిల్ యాక్టివ్ ఎకరానికి 90 గ్రాములతో పాటు నామినీ గోల్డ్ కూడా ఎకరానికి ఒక 100 ml కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు అయితే పోతుంది. మొదటి వారంలో కలుపు మందులు పనిచేయనట్లుగా కనిపిస్తాయి. ఆ తర్వాత చిన్నగా పసుపు కలర్లోకి మారి ఆ తర్వాత ఎండిపోయి చనిపోతుంది. ఇంకా ఈ కలుపును నివారించడానికి స్ప్రే చేసుకోదగ్గ మంచి మందుల్లో వివాయ కూడా బాగా పనిచేస్తున్నట్లుగా క్షేత్రస్థాయి పరిశీలనలో అయితే తేలింది. ఇక్కడ ఈ వివాయ కలుపు మందుకు కూడా నామినీ గోల్డ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా డోసు విషయానికి వస్తే వివాయ కలుపు మందు వచ్చేసండి ఎకరానికి 800 ml, మరోపక్క నామినీ గోల్డ్ వచ్చేసి ఎకరానికి 100 ml కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపులు అయితే పోతాయి. ఇక నెక్స్ట్ ఈ కలుపు నివారించడానికి స్ప్రే చేసుకోదగ్గ మరొక మంచి మందు కోరమండల్ కంపెనీ వారి ఆఫీసర్. ఇది కూడా కలుపుని బాగా నివారిస్తుంది. ఇంకా ఈ ఆఫీసర్ కలుపు మందు డోసు విషయానికి వస్తే ఎకరానికి 60 గ్రాములు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా కలుపుని సమర్థవంతంగా నివారిస్తుంది. ఇక ఇవే కాకుండా మనకి అసర్టు, అదేవిధంగా బాసాగ్రాన్ ఈ కలుపు మందులు కూడా కలుపుని బాగా నివారిస్తున్నట్లుగా క్షేత్రస్థాయి పరిశీలన అయితే తేలింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన కలుపు మందుల్లో ఏదైనా పిచికారీ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా ఈ కలుపు మందు స్ప్రే చేసుకునే రోజు మడులలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని నిల్వ ఉంచుకోకూడదు. నీటిని మొత్తం తీసివేసిన తర్వాతనే ఈ కలుపు మందులు స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత స్ప్రే చేసుకున్న 2 రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మడులలో నీరు పెట్టకూడదు. 2 రోజులు గడిచిన తర్వాత అంటే 48 గంటల తర్వాత మడుల నిండా ఖచ్చితంగా నీటిని పెట్టుకోవాలి. ఇలా నీరు ఉన్నప్పుడు మాత్రమే కలుపు బాగా చనిపోతుంది. ఇంకా అండి, ఈ కలుపు మందులతో పాటు పురుగు మందులు కానీ, తెగుళ్ళ మందులు కానీ, అదేవిధంగా పోషకాల మిశ్రమాలు కానీ ఇటువంటివి కలపకూడదు. ఇక కలుపు మందుల్ని సిఫార్సు చేసిన డోసు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ డోసు స్ప్రే చేస్తే వరి ఎర్రబడే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా ఇంతేనండి. కలుపు మందులు ఇప్పుడు చెప్పినవే కాకుండా ఇంకా మార్కెట్లో కూడా కొన్ని మంచి మందులు అయితే ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.